మార్చి 9 తారీఖు రోజు కేసీఆర్ సారు వనపర్తి సభ పెట్టిండు. సభ పెట్టినాక చెప్పిండు. ఏం చెప్పిండంటే ఆ రోజు నారాపూర్ పంప్ ఓపెనింగ్ అవుతుంది పల్లమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా. ఆ రోజు సార్ చెప్పిండు రేపు అసెంబ్లీ ఉంది 10 తారీఖు రోజు, రేపు అసెంబ్లీ మీరు చూడండి గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది, గ్రూప్ 4 వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పిండు. చెప్పిన విధంగానే ఆ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఈయన ఒక మాట చెప్పిండు సంవత్సరం ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పటిదాకా కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. వీళ్ళందరూ ఒకప్పుడు ఇక్కడ కూర్చొని చాలా మంది సహా ఉంటారు. వీళ్ళందరూ నీకోసం బస్సు యాత్ర చేసిర్రు, బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా ఓటు వేసిర్రు, నీకు సపోర్ట్ చేసిర్రు. ఈరోజు అదే నిరుద్యోగులు నీ పాలిట యమ పాశమై ఈరోజు జలవిహార్ లోపల గర్జించడానికే నీ ముందర రెడీ ఉన్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఎందుకంటే నిరుద్యోగ ఉద్యమం ఈరోజు స్టార్ట్ అయింది. మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు వచ్చి ఈరోజు మాకు సంఘీభావం తెలుస్తుందంటే నిరుద్యోగులంతా బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీ ఆల్రెడీ నీకున్నది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆ 3 సంవత్సరాల్లో ఇప్పటికైనా నువ్వు సోయి చేసుకొని కనీసం ఇప్పటికైనా సోయి చేసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో విషయం, ముఖ్యంగా గ్రూప్ 1 అంశం, దానిలో 29 జీవోగా యాడ్ చేసిండు. 29 జీవో ఇవ్వాలని చెప్పి ఏ నిరుద్యోగి కూడా ధర్నా చేయలే. ఎక్కడ ఈ పాత జీవో బాగాలేదు, ఈ 29 జీవో కావాలని చెప్పి ఏ నిరుద్యోగి కూడా ధర్నా చేయలే. 29 జీవో ఎవరిదేమని చెప్పి నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతాని చెప్పిండు, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచలేదు. ముఖ్యంగా ఇంకో అంశం, సీతక్క మాట ఇచ్చింది అసెంబ్లీలో, శ్రీధర్ బాబు మాట ఇచ్చిండు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం రానప్పుడు 45 జీవో ఏదైతే ఉందో ఆ 45 జీవో రద్దు చేస్తా, 45 జీవో రద్దు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. 45 జీవో పిల్లలు పోయిర్రు, హైకోర్టులో కేసు వేసిండ్రు. హైకోర్టులో కేసు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఓడగొట్టింది, అయినా కూడా సుప్రీంకోర్టుకు పోయిండు. రూపాయి ఖర్చు పెట్టుకొని పిల్లలు సుప్రీంకోర్టు దాకా పోతారంటే పెద్ద లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున పెద్ద లాయర్లను 20 lakhs రూపీస్ 50 lakhs రూపీస్ వాళ్ళకి చెల్లించి ఈ నిరుద్యోగులు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. నీ అంచు చూస్తాం బిడ్డ, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన జలవిహార్లో నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఇటీవల గ్రూప్ 1 అంశంలో ఎన్ని అవకతవకలు జరిగినాయి మనం అందరం చూసినాం. గత 10 ఏళ్ల నుంచి గ్రూప్ 1 కోసం ఎదురు చూసి మొన్న రాసిన పరీక్షల్లో వాళ్ళు కాంగ్రెస్ చేసిన మోసానికి వాళ్ళ అంగట్లో సరుకు లెక్క అమ్ముకున్నందుకు వారు 10 ఏళ్ళు ప్రిపేర్ అయి వారు అర్హత సాధించినప్పటికీ ఉద్యోగం పొందలేదు. వారి ఆవేదనను తెలపడానికి లలిత రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన నా నిరుద్యోగ అన్నయ్యలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను 10 సంవత్సరాల 2013 నుంచి తెలంగాణ గ్రూప్స్ కోసం ఒక గృహిణిగా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటూ వెయిట్ చేస్తూ దానికోసం ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో రాత్రి పగలు అనేది లేకుండా తెలంగాణ ఉద్యమం చరిత్రను చదువుతూ అందులో తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలి అనే కోరికతో ఆశయాలు ఆకాంక్షలకు నా వంతు సహాయంగా నేను ప్రభుత్వ సేవ చేయాలని ఎంతో ప్రిపేర్ అయ్యాను. కానీ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని వెయిట్ చేసిన గ్రూప్ 1లో లాస్ట్ టైం వచ్చిన గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఆ ఎగ్జామ్లో కానీ ఆ ప్రశ్నాపత్రంలో కానీ ఎటువంటి సరి అయినది ప్రశ్నలు సమాధానాలు తెలుగు మీడియం అభ్యర్థులకు ఎటువంటి ఉపకారము లేదు. ఆ ప్రిపరేషన్లో కూడా ఎగ్జామ్ పెట్టడంలోనే టీజీపీఎస్సీ నుంచి ఎటువంటి దారి దొరకలేదు. అసలు సమాధానాలు, ప్రశ్నలు, ఎగ్జామ్స్ వీటితోనే విద్యార్థులంతా గందరగోళం గురైపోయారు. రాసిన అభ్యర్థుల్లో ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా జెన్యూన్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు మన తెలంగాణ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ అభ్యర్థి నా దృష్టిలో అయితే తెలంగాణ అభ్యర్థులకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నా అన్నలు తమ్ముళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. నాతో పాటుగా కూడా ప్రభుత్వం సరైన నోటిఫికేషను
సరైన టైంలో ఇవ్వడం లేదు. జాబ్ క్యాలెండర్లు ప్రకటించడం లేదు. పెట్టిన ఎగ్జామ్స్లో అంతా గందరగోళము. రాస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన, టైంకి ఎగ్జామ్స్ కరెక్ట్గా నిర్వహించకపోవడం, ఇవన్నీ సమస్యలతో గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ గృహిణీలు కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడే ఏ ఒక్కరికి కూడా సరి అయిన న్యాయం జరగడం లేదు. కనీసం నవకల్పన ఉద్యోగాల విషయంలో కొత్త ఉద్యోగాల కోసం నవకల్పన కూడా ఎటువంటి లేదు. వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సదుపాయాలు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ద్వారా ఏది జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంను తెచ్చుకున్నది, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నిధుల విషయంలో మనకి కొంతమేర న్యాయం జరిగింది, కానీ నియామకాల విషయంలో ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు. దానికోసమే ఈరోజు ఇంతమంది అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా ధర్నాలు, రోడ్లపైన న్యాయ పోరాటాలు చేయడానికి ముందుకొస్తున్నాం. దీనికి సరి అయిన మార్గం మళ్ళీ మనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన దానికోసం మనం గట్టిగా పోరాడి మోసపోయిన మన ఉద్యోగాలను మనం తెచ్చుకోగలిగితే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. జై తెలంగాణ. వెంకటేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా, వారి రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలు, కాంగ్రెస్ అరాచకాల గురించి వెంకటేష్ను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణకు వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అంటే ఎలక్షన్కు ముందు అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ కానీ అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని పోదామని చెప్పి సీరియస్గా మేమందరం కూడా ప్రిపరేషన్ అవుతున్న తరుణంలో దళిద్రులు ఎక్కడి నుంచి వచ్చారో కానీ మమ్మల్ని ఇప్పటికీ రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీగా మేము రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఊగదంపుడు ఉపన్యాసాలని ఆయన ముఖం చూసి ఓట్లేదు. కోదండరాం సారు, తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి కోదండరాం సార్ను చూసి మేము ఓట్లేసినాం. ఆ రోజు ఆకునూరి మురళి, బల్మూరు వెంకట్, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి 2 లక్షల ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, టీజీపీఎస్ యూపీపీఎస్సీ తరలో టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామంటే వాళ్ళందరి మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం. అదేవిధంగా కోదండరాం సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ, బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, బుక్కులన్నీ పక్కకు పెట్టండి, గ్రామాల్లోకి వెళ్ళండి అని చెప్పిర్రు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిర్రు. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై కనీసం వాళ్ళని కలిసి వినతి పత్రం ఇస్తామంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. గ్రూప్ 1లోనే కాదు, డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగినాయి. చాలామంది గ్రూప్ 1 మీదే వెళ్ళిపోతుర్రు. డిఎస్సిలో కూడా ఫేక్ బోనఫైడ్లు పెట్టి చాలామంది హైదరాబాద్లో జాబులు కొట్టిర్రు. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 1లో జరిగినటువంటి అక్రమాల పైన ఈరోజు సింగిల్ బెంచ్ పైన మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే డివిజనల్ బెంచ్లో స్టే వచ్చిన అర్ధరాత్రికే ఫలితాలు ఇచ్చిండ్రు, మెరిట్ లిస్ట్ పెట్టిండ్రు. అక్కడనే మనకు తెలిసిపోయింది గ్రూప్ 1లో ఎన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి. అంటే నైటే మెరిట్ లిస్ట్ పెట్టి మరుసటి రోజే పేరెంట్స్ మీటింగ్ పెట్టిర్రు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళు 563 మంది సెలెక్ట్ అయితే కొందరు మాత్రమే, అంటే కోటీశ్వర పిల్లలు ఎవరు అక్కడికి రాలేరు, కేవలం ఆడికి వచ్చింది 2-3 మాత్రమే. వాళ్ళు ఎట్లా అంటే పేరెంట్స్ లేనోళ్ళు, పాల ప్యాకెట్లు కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో మేము ఎట్లా ఉంటామని ఒక ఆమె ఏడిస్తే V6 వాళ్ళు జుమ్ చేసి మరి, అంటే వాళ్ళ కళ్ళు ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళను జుమ్ చేసి కన్నీరును కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళు మొత్తం G.O. 29 కోసం కానీ, G.O. 46 కోసం కానీ నిరుద్యోగులు రోడ్ల మీద పడి కొట్లాడి చచ్చిపోతుంటే కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కవర్ చేయలేదు. కానీ ఆ 2-3 మాత్రం కవర్ చేసి వీళ్ళు జెన్యూన్ అని పదే చూపెట్టే ప్రయత్నం మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసింది. అంటే మాకు ఏది సపోర్ట్ లేదు. ప్రతిపక్షాలు నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరకు పోయి మాకు సపోర్ట్ చేయండి అని మేము అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తుర్రు, వీళ్ళు అమ్ముడు పోయినరు, కోవట్లు అది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ నెరవేర్చాలి. నెరవేర్చకపోతే అంటే తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులం ఏకమైతాం. మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నిటిని కూడా నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.
గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఝాన్సీ రాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ రాణి. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మనందరికీ ఏం చెప్పిండు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది కూడా కేవలం ఏడాది తిరిగే లోపే ఇస్తామని చెప్పి అబద్ధమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి